హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కౌశలం ఫస్ట్ బ్యాచ్కి అయితే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు అయితే కొంతమందికి ఆన్లైన్ అసెస్మెంట్స్ అంటే పరీక్షలు అయితే జరిగాయి కదా. ఇక్కడ పరీక్ష రాసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. పరీక్ష అనేది రాయకుండా ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు, అంటే ఎగ్జామ్ అసలు అటెండ్ చేయలేకపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇక్కడ ఈ యొక్క అసెస్మెంట్ అనేది ఎవరైతే కంప్లీట్ చేయకుండా ఉన్నారో మరియు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తే జాబ్ వస్తుంది అనేది చెప్తాను. అలానే సెకండ్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, మంచి అప్డేట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఎండ్ వరకు చూడండి ఏదైనా ఇన్ఫర్మేషన్, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. తప్పకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ అసెస్మెంట్ అనేది లాస్ట్ వీక్ అయితే జరిగింది కదా. ఆ లాస్ట్ వీక్లో చాలామంది కూడా అటెంప్ట్ అయితే చేసేస్తున్నారు. అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించి కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు, అలానే ర్యాంక్ అయితే ఇచ్చారనమాట. అలానే ఈ యొక్క స్కిల్ అసెస్మెంట్ రాసినప్పుడు వాళ్ళకి పర్సంటేజ్ అనేది రావడం జరిగింది. అది మీకు గుర్తుంటే ఓకే, గుర్తుండకపోయినా ఏం పర్లేదు. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క లాగిన్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు, కౌశలం వెబ్ పేజ్ అనమాట ఇది. ఇందులోకి వచ్చేసి మీరు లాగిన్ అవుతూ ఉండాలండి. మీరు లాగిన్ అవుతూ ఉంటే మీకు వచ్చినటువంటి పాయింట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ యొక్క పాయింట్స్ అనేటివి ఇంక్రీజ్ అయ్యి ఒక మంచి ర్యాంక్ అనేది మీకు అలాట్ అయినట్లయితే మీకు జాబ్ రికమెండేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ జాబ్ రికమెండేషన్స్కి మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. అంటే డైలీ లాగిన్ అయితే మనకు ఒక 10 పాయింట్స్ అయితే ఇస్తారనమాట. 10 పాయింట్స్ అనేటివి మీకు యాడ్ అవుతూ ఉంటాయి. ప్లస్ మీకు జాబ్ రికమెండేషన్స్ అనేవి చూపిస్తూ ఉంటారు. వాటికి మీరు సింపుల్గా అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా అప్లై చేస్తూ ఉంటేనే మన యొక్క ప్రొఫైల్ అనేది కంపెనీకి వెళ్తుంది. కంపెనీ ఏం చేస్తుంది, మన యొక్క ప్రొఫైల్ అనేది చెక్ చేసుకుంటుంది. మనం అప్లై చేయగానే మన యొక్క ప్రొఫైల్ అంతా కూడా నచ్చినట్లయితే మనకి కాల్ చేయడం లేదా మెసేజ్ చేయడం, ఇలా మీకు జాబ్ అవకాశం అనేది రావడం జరుగుతుంది. ఓన్లీ మీరు ఎగ్జామ్ అనేది రాసేసి కామ్గా ఉండకూడదు అనమాట. ఇలా జాబ్ రికమెండేషన్స్ ఏమైనా వచ్చినాయా లేదో చూసుకోవాలి, లేకపోతే ఏదైనా అలర్ట్ అనేది వచ్చిందా లేదో చూసుకోవాలన్నమాట. అలా చూసుకొని మీరు ఈ యొక్క జాబ్ రికమెండేషన్స్కి అప్లై చేసుకుంటూ ఉంటే మీకు ఏదో ఒక జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం అయితే మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మీ యొక్క ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇక తర్వాత విషయము మనము జాబ్స్కి అయితే అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చేస్తేనే జాబ్ అనేది వస్తుంది, ఓకేనా. ఈ ప్రశ్న చాలా మందికి ఉందన్నమాట, జాబ్ ఎలా వస్తుంది ఆన్లైన్ అసెస్మెంట్ కంప్లీట్ చేసేస్తామని చెప్పి. నెక్స్ట్, అసెస్మెంట్ రాసినటువంటి వాళ్ళలో ఇంకొక డౌట్ ఉంది. మాకు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మార్క్స్కి ఎలాంటి సంబంధం లేదు, ఓకేనా. జస్ట్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, అదేవిధంగా మీకు ఈ యొక్క సైకలాజికల్గా ఎలా ఉన్నారు, మీ యొక్క ప్రొఫైల్ అనేది జస్ట్ ఓరల్ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా జరగలేదు, ఓన్లీ టెస్ట్ అనేది మాత్రమే జరిగిందనమాట. ఇంటర్వ్యూలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది కంపెనీకి మీ ప్రొఫైల్ నచ్చినట్లయితే డైరెక్ట్గా కంపెనీ మీతో కాంటాక్ట్ అయ్యి కంపెనీ తర్వాత మీకు ఇంటర్వ్యూ జరుగుతుందన్నమాట, ఓకేనా. ఇక్కడ ఆన్లైన్ అసెస్మెంట్ జరిగిపోయింది, ఓకే నేను అంతా కూడా జాబ్కి రెడీ అయిపోయాను అనుకుంటే సరిపోదు, ఓకేనా. మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది ఒక పార్ట్ అంతే మీ యొక్క జాబ్ రావడానికి సంబంధించి మాత్రమే. ఇంకా ముందుంది, ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే వెళ్తాయన్నమాట. దాని కొరకు వెయిట్ చేయండి. ప్రస్తుతం మీరు డైలీ లాగిన్ అవ్వండి, ఒక 10 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఏదైనా ఇష్యూలు కనుక ఉన్నట్లయితే ఇన్కాగ్నిటోలో ట్రై చేయండి. లేదా మీ యొక్క హిస్టరీ అనేది బ్రౌజింగ్ హిస్టరీ, క్యాచ్ ఇదంతా కూడా క్లియర్ చేసి మళ్ళీ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది అనమాట. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇలా ఆన్లైన్ అసెస్మెంట్ రాసిన వాళ్ళు ప్రతిరోజు కూడా ఇది చేస్తూ ఉండాలి. నెక్స్ట్, పరీక్ష అంటే లాస్ట్ వీక్లో వచ్చేసి అసెస్మెంట్ ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు, అంటే లాగిన్ ఇష్యూస్, ఆధార్ అథెంటికేషన్ కాకపోవడం, ప్రొఫైల్ అప్డేట్ కాకపోవడము, ఎగ్జామ్ మధ్యలో లాగౌట్ అయిపోవడము, రీషెడ్యూల్ చేస్తాము అని చెప్పి మెయిల్ రావడం జరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ డిసెంబర్ 20వ తేదీ లోపల, ఓకేనా, డిసెంబర్ 20వ తేదీ లోపల వాళ్ళకి అసెస్మెంట్లు అనేవి జరుగుతాయని చెప్పి మనకు సమాచారం అయితే వచ్చిందనమాట. డిసెంబర్ 20వ తేదీ లోపల మీకు ఆన్లైన్ అసెస్మెంట్కి సంబంధించి ఒక షెడ్యూల్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సేమ్ మీకు ఫస్ట్ షెడ్యూల్ ఏ విధంగా వచ్చిందో సేమ్ అదే విధంగా మీకు మెయిల్ రావడము లేదా మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. వన్స్ మీకు ఇక్కడ మెయిల్ ఆర్ మెసేజ్ రాకుండా మీకు ఫస్ట్ వీక్లో అసెస్మెంట్ కనుక జరిగినట్లయితే మీరు ఎలా తెలుసుకున్నారు, మీ సచివాలయం వాళ్ళన్నా కాల్ చేయడం జరుగుతుంది, లేదా మీరే డైరెక్ట్గా వెళ్ళి సచివాలయం వాళ్ళని అడిగి ఉండడం జరిగి ఉంటుంది అనమాట. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే
సో మీరు ఫస్ట్ అటెంప్ట్ ఏ విధంగా అయితే జరిగిందో సో ఆ విధంగానే ట్రై చేయండి. మెయిల్ ఆర్ మెసేజ్ కోసం వెయిట్ చేయండి వచ్చి ఉంటే. సో అలా రాకపోతే సో డైరెక్ట్గా మీ సచివాలయంకి వెళ్ళండి. మేడం ఈ విధంగా, లేదా సార్ ఈ విధంగా మాకు ఈ ఫస్ట్ వీక్ ఇట్లా అసెస్మెంట్ ఫెయిల్ అయింది కదా, సెకండ్ వీక్లో ఏమైనా నేమ్స్ వచ్చున్నాయా మాకు అసెస్మెంట్కి సంబంధించి అని చెప్పి అడగండి. ఓకేనా? లేదా థర్డ్ వీక్ వరకు వెయిట్ చేయండి. మనకు డిసెంబర్ 20th వరకు అని చెప్పున్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇలా ఫస్ట్ బ్యాచ్, సో ఫస్ట్ వీక్లో రాసినటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రము రీషెడ్యూల్స్ అనేవి డిసెంబర్ 20వ తేదీ లోపల వేస్తామని చెప్తున్నారు. ఆ లోపల కనుక మీకు జరగబోయినట్లయితే 90 రోజుల తర్వాత మళ్ళీ, ఓకేనా? సో 90 రోజుల తర్వాత మళ్ళీ రీషెడ్యూల్ అసెస్మెంట్స్ అనేవి వస్తాయి. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇలా జరుగుతుందని చెప్పి ఒక సమాచారం. ఇదంతా పక్కన పెట్టినట్లయితే సో ఇంతవరకు ఫస్ట్ బ్యాచ్లో మాకు మెసేజ్ రాలేదు, కాల్ రాలేదు, మెయిల్ రాలేదు, అసలు మా పేరే రాలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే డిసెంబర్ 20 తర్వాత, ఓకేనా? సో డిసెంబర్ 20 తర్వాత మళ్ళీ కొత్త షెడ్యూల్ సెకండ్ బ్యాచ్కి అయితే విడుదల చేస్తారని చెప్పి సమాచారం ఉంది. అలానే ఇంకొక సమాచారం ఏ విధంగా ఉందంటే ఈ వీక్లోనే సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ వీక్లో కొంతమంది అసెస్మెంట్ అనేది మ్యాక్సిమం ఒక 40% మాత్రమే అసెస్మెంట్ అనేది రాశారు. రిమైనింగ్ 60% వాళ్ళు అయితే రాయలేదు. సో వారికి సంబంధించి రీషెడ్యూల్స్ వేసుకుంటూ ఉంటుంది గవర్నమెంట్. అంతే తప్ప సెకండ్ బ్యాచ్కి అయితే అవకాశం అయితే ఇవ్వదని చెప్పి నా అభిప్రాయము. ఒకవేళ నేను చెప్పే ఈ వీడియోలో కనుక ఈ ఇన్ఫర్మేషన్ తప్పుగా అయితే నేను నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్గా చేస్తాను. ఒకవేళ సెకండ్ బ్యాచ్కి సంబంధించి ఏమైనా మెసేజ్ ఆర్ మెయిల్స్ కనుక వస్తున్నట్లయితే సో నేను తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని మాత్రమే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట. సో డిసెంబర్ 20 తర్వాతనే సెకండ్ బ్యాచ్కి అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు కూడా సేమ్ ఇదే సిలబస్, ఇదే ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట. సో మన ఛానల్లో ఒక 4 to 5 వీడియోసే చేశాము. ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మీద అయితే చాలా బాగా వెళ్ళిందనమాట ఆ వీడియో. సో దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా వచ్చాయని చెప్పి కొంతమంది నాకు కాల్ చేయడం జరిగింది. ఆ వీడియో నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. అలానే స్కిల్ అసెస్మెంట్లో వచ్చేటువంటి ఈ యొక్క లాజికల్, రీజనింగ్, వెర్బల్, నాన్ వెర్బల్, సో ఇలా ఉన్నటువంటి సిలబస్ మీద కొన్ని వీడియోస్ అయితే చేశాము. సో వాటిని కూడా ఒకసారి చూసుకోండి. అలానే మీకు సబ్జెక్ట్ రిలేటెడ్గా మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయితే పెట్టున్నారో దాని రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో వాటి మీద కూడా నేను రెడీ చేస్తూ ఉంటాను. ఇక మీకు డైలీ ఫాలోఅప్ అయితే అవుతూ ఉంటాను అనమాట వీటి మీద. సో కాబట్టి మీరు కూడా వెయిట్ చేయండి. సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. సో ఇక్కడ ముఖ్యంగా జాబ్ ఎలా వస్తుంది, సో మెసేజ్ మెయిల్ రానటువంటి వాళ్ళు ఏం చేయాలి, అలానే ఇక్కడ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఈ వివరాలన్నీ కూడా మీకు చెప్పాను. సో ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ రిలేటెడ్గా మీరు అడిగితే నేను రిప్లై అయితే ఇవ్వను. ఎందుకంటే వీడియోని చూడండి, ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు 1 by 1 పిన్ టు పిన్ అనేది చెప్పేందుకు ట్రై చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇలా అసెస్మెంట్కి సంబంధించి, ఓకేనా, సో ఇలా అసెస్మెంట్కి సంబంధించి అయితే అప్డేట్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక జాబ్ రావడం రాకపోవడం అనేది మీరు చేసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుంది. సో డైలీ కూడా అసెస్మెంట్ రాసినటువంటి వాళ్ళు లాగిన్ అవుతుండండి. సో లాగిన్ అవడమే కాకుండా మీకు ఏమైనా జాబ్ రికమెండేషన్స్ కనుక చూపిస్తున్నట్లయితే వాటికి అప్లై చేస్తూ ఉండండి. సో మీకు డైరెక్ట్గా కంపెనీ నుంచి మళ్ళీ కాల్ ఆర్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు జాబ్ కన్ఫర్మ్ అయితే సో డైరెక్ట్గా జాబ్ ఇస్తారు, లేదా ఒక ఓరల్ ఇంటర్వ్యూ లేదా రిటర్న్ టెస్ట్ మళ్ళీ ఏదైనా పెట్టినట్లయితే జరగవచ్చు అనమాట. సో అప్పుడు మీరు జూమ్ మీటింగ్ లేదా గూగుల్ మీటింగ్లో పాల్గొని సో మీరు ఆ యొక్క ఇంటర్వ్యూ అనేది తీసుకున్నట్లయితే సో తర్వాత మీకు వెంటనే జాబ్ ఇవ్వాలా లేదా కంపెనీ డిసైడ్ అయ్యి మీకు జాబ్ ప్రొఫైల్ అనేది సో ఇవ్వడం జరుగుతుందన్నమాట. అప్పుడు మాట్లాడుకుంటారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి సో ప్రభుత్వము మీకు అంటే కంపెనీ తరపున నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్. సో జాబ్ రావాలంటే ఆల్రెడీ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి పని ఉంది. సో జాబ్ రాకుండా ఈ యొక్క అసెస్మెంట్ రాకుండా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వెయిటింగ్ అనేది ఉందన్నమాట. సో ఇలా ఇన్ఫర్మేషన్స్ అనేవి వస్తున్నాయన్నమాట. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తున్నానంటే టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఏదైనా చిన్న మెసేజ్ వచ్చినా కానీ అందులో టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేస్తున్నాను అనమాట. సో మీకు అన్ని రకాలుగా మా టెలిగ్రామ్ ఛానల్ ఉపయోగపడుతుంది. అలానే మా యొక్క ఇన్ఫర్మేషన్, మా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.